ఈ ఒక్క రైడ్ వల్ల 12 కిలోమీటర్లు ఖాళీ వెనక రావాల్సి వచ్చింది. ఏమైందంటే హలో హీరోస్, విజయవాడ 3 days ఆటో ఇన్నింగ్స్ లో ఈరోజు డే 7. ఫస్ట్ రైడ్ అయితే పికప్ చేసుకొని వెళ్ళిపోతున్నాం మనం. ఈ రైడ్ అయితే డ్రాప్ చేసేసి మనం అయితే 45 రూపీస్ ఎర్న్ చేసాం. దీని తర్వాత నెక్స్ట్ సెకండ్ రైడ్ అయితే పికప్ చేసుకొని వచ్చేసాము. ఈ సెకండ్ రైడ్ వచ్చేసి గొల్లపూడి నుంచి చెరువు సెంటర్ అయితే పడింది. ఈ రైడ్ డ్రాప్ చేసి మనం అయితే 119 అయితే ఎర్న్ చేసాం. దాని తర్వాత ఇంకో చిన్న రైడ్ పడింది. ఈ రైడ్ కూడా డ్రాప్ చేసి మనం అయితే 67 రూపీస్ ఎర్న్ చేసాం. దాని తర్వాత అక్కడ నుంచి భవానీపురం అయితే పడింది. ఈ భవానీపురం రైడ్ డ్రాప్ చేసి 88 రూపీస్ ఎర్న్ చేసాం. ఇక్కడ నుంచి చాలాసేపు అయితే వెయిట్ చేసిన తర్వాత ఈ రైడ్ పడింది. ఈ రైడ్ తర్వాత అన్ని మంచి రైడ్లు పడ్డాయి. ఇది వచ్చేసి భవానీపురం నుంచి బందర్ రోడ్కి. ఈ రైడ్ డ్రాప్ చేసి మనం అయితే 137 రూపీస్ ఎర్న్ చేసాం. దాని తర్వాత బందర్ రోడ్ నుంచి కేఎల్ యూనివర్సిటీకి పడింది. ఈ రైడ్ డ్రాప్ చేసి మనం అయితే 160 ఎర్న్ చేసాం. అక్కడ నుంచి మళ్ళీ కొంచెంపల్లి ఊరు లోపలికి అయితే పడింది. ఈ రైడ్ కూడా డ్రాప్ చేసి మనం అయితే 80 రూపీస్ ఎర్న్ చేసాం. దాని తర్వాత ఈ రైడ్ నేను చూసి రామచంద్రపురం అనుకున్నా, మహానాడు లోపల ఉండిద్ది ఆ రామచంద్రపురం అనుకున్నా, రామరపాడు దగ్గర. కాకపోతే ఇది నూతక్కి దగ్గర రామచంద్రపురం అంట. సో ఊరు ఎక్కడికో లోపలికి వెళ్ళిపోయాం కదా, మనకి చాలాసేపు వరకు రైలు పడలా. సో అందుకని 12 కిలోమీటర్లు అలా ఖాళీ వెనక్కి రావాల్సి వచ్చింది. సో ఈరోజు మొత్తం మనం 13 అవర్స్ డ్యూటీ చేస్తే ప్రాఫిట్ 1064.